వీక్షకులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అయింది. ఈ ఏడాది కాలంలో సాధించిన విజయాలేంటి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వల్ల గెలిచిందా, జగన్మోహన్ రెడ్డి అరాచకాల వల్ల గెలిచిందా అనేది మీ అభిప్రాయానికే వదిలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు భరించలేకనే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు చాలామంది అనేది కూడా ప్రాచుర్యంలో ఉంది. 5 ఏళ్ళు 2019 నుంచి 2024 దాకా ప్రతిపక్ష నేతల్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోయింది వైసీపీ ప్రభుత్వం. అభివృద్ధి అనేది ఊసే ఎత్తకుండా కేవలం సంక్షేమం పేరుతో బటన్లను నొక్కుతూ 129 సార్లు బటన్లను నొక్కి 3,27,000 కోట్లు నేరుగా అవ్వ తాత అక్కమ్మ చెల్లెమ్మల ఖాతాలో వేశాము అని చెప్పి వైసీపీ నాయకులు చెప్పుకున్నారు. ఎక్కడా అవినీతికి తావులేదట. మరి ఇసుకలో జరిగిన కుంభకోణం ఏంటి, లిక్కర్ స్కామ్ ఏంటి, నెల్లూరు జిల్లాలో మైనింగ్ స్కామ్లు ఏంటి, అన్ని జిల్లాల్లో ఈ మట్టి తవ్వకాలు, ఫారెస్ట్ ల్యాండ్లు కూడా వదలకుండా మట్టి తవ్వకాలు చేయడం ఏంటి, ఈ మాత్రం కనపడదు. కానీ నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాలో 3,27,000 కోట్లు బటన్ నొక్కి వేసినా కూడా వైసీపీకి 2024లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు జనం. ఇక చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 పథకాలు కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. 4,000 రూపాయల పెన్షన్ బకాయిలతో సహా చెల్లిస్తానని అధికారంలోకి రాగానే వెంటనే చేసిన మొదటి పని ఏంటంటే 65 లక్షల మందికి, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకి 4,000 పెన్షన్తో పాటు 2 నెలల బకాయి కూడా కల్పించేశారు. పెద్ద అచీవ్మెంట్, ఇదేం సాధారణ విషయం కాదు. ప్రతి నెల 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఖర్చు చేస్తూ ఉంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా 1,000 రూపాయలు మించి పెన్షన్ ఎక్కడా ఇవ్వడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఇప్పటికీ 450 రూపాయలు ఉంది. ఇక ఉద్యోగస్తులు 2019 నుంచి 2024 దాకా 1వ తేదీ జీతం అందుకుంది కేవలం 3 నెలలు మాత్రమే. 5 సంవత్సరాల కాలంలో 60 నెలల కాలంలో 3 నెలలు మాత్రమే 1వ తేదీ జీతం అందుకున్నారు. మిగతా 57 నెలలు 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ, 26వ తేదీ కూడా ఏ అనే అక్షరంతో స్టార్ట్ అయిన వాడికి 1వ తేదీ, జడ్ అనే అక్షరంతో స్టార్ట్ అయిన వ్యక్తికి ఉద్యోగికి 26వ తేదీ, మరలా నెక్స్ట్ మంత్ జడ్ అనే వ్యక్తికి 1వ తేదీ, అట్లా మార్చి ఏ డిపార్ట్మెంట్కి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లోకి నెట్టారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 65 లక్షల మందికి పెన్షన్లతో పాటు 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి, 5 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకి 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు టెన్షన్గా చెల్లిస్తూ వచ్చింది. ఇక వైసీపీ ప్రభుత్వం పోతూ ఇచ్చి వెళ్ళిపోయిన 9,60,000 కోట్ల రూపాయల అప్పుకి ఏడాది కాలంలో 24,615 కోట్లు అప్పుకి వడ్డీలు చెల్లించింది కూటమి ప్రభుత్వం. ఇక 2 పథకాలు ప్రధానంగా అమలు చేశారు. ఒకటి వృద్ధుల పెన్షన్లు, మరొకటి గ్యాస్ కూడా ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు, మొదలుపెట్టారు. ఇప్పటికే 2 సిలిండర్లు ఇచ్చేశారు. ఇక ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు చొప్పున ఈ 4 సంవత్సరాలు 12 సిలిండర్లు వస్తాయి ప్రతి వినియోగదారులకి. ఇక మరొక పథకం ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రాబోతోంది. ఇక అమ్మఒడి పడడం లేదు, అన్నదాత సుఖీభవ అంటే గతంలో రైతు భరోసా ఉండేది, ఆ నిధులు పడడం లేదని కొంత అసంతృప్తి ఉంది. జూన్ 12వ తేదీకి ఈ అసంతృప్తి కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే 12వ తేదీ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 1 year అవుతుంది. ఆ రోజు తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకానికి 18,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఆ నిధులు కూడా పడితే కొంతవరకు పథకాలన్నీ దాదాపుగా 76% అమలు చేసినట్టు.
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year కంప్లీట్ సందర్భంగా 3 సర్వేలు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగతంగా చేయించుకుంటూ ఉంది, ప్రభుత్వం తరపు నుంచి కాకుండా. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? తెలుగుదేశమా, వైసీపీనా, జనసేనక, బీజేపీకా, ఎవరికి కాదా అంటూ ఒక సర్వే. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎలా ఉంది, బాగుందా, బాగలేదా, పర్వాలేదా అనే విషయం మీద కూడా రెండో సర్వే నడుస్తూ ఉంది. ఇవి కాకుండా ప్రతి పథకానికి సంబంధించి మీకు రేషన్ సక్రమంగా అందుతుందా లేదా అంటూ ప్రతి పథకానికి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. 98% పథకాలు సక్రమంగా నేరుగా జనం వద్దకు వెళ్తా ఉన్నాయి. చంద్రబాబు పనితీరుకు కూడా మంచి మార్కులే పడ్డాయి. 92% మంది చంద్రబాబు నాయుడు పనితీరు బాగుంది అని బటన్ నొక్కారు. ఆయన పనితీరుని ఎవరు ప్రశ్నించడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర దేశంలో ఏ రాష్ట్రానికి రానన్న నిధులు తీసుకురావడంతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులన్నీ రాష్ట్రంలో కుమ్మరించే విధంగా కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉన్నారు. చివరికి తెలంగాణకు చెందిన ఒక బీజేపీ సీనియర్ నేత కూడా ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకోండి, కేంద్రం నుంచి గడిచిన సంవత్సర కాలంలో 4 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు తీసుకొచ్చారు. బీపీసీఎల్, హెచ్ఏఎల్ లాంటివి. ఇక ప్రైవేట్ రంగంలో 9,60,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. రాబోయే 3 సంవత్సరాల్లో దీని ఫలితాలు వస్తాయి. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకొని పెట్టుకొని దాని ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే 3 సంవత్సరాల కాలం కనీసం పడుతుంది. భారీ పరిశ్రమలు అయితే అది 5 నుంచి 10 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది, ఉక్కు పరిశ్రమ లాంటివి కనుక అయితే. ఇక పథకాలు రావడం లేదని కొద్దిగా అసంతృప్తి అయితే ఉంది. ఈ నెల 12తో అది కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఇక అమరావతి పనులు పరుగులు పెడుతూనే ఉన్నాయి. 47,000 కోట్ల రూపాయల టెండర్స్ పనులు అప్పగించారు. మరో 3,600 కోట్లు తాజాగా పనులు అప్పగించారు. దాదాపు 52,000 కోట్ల రూపాయల పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరో 40,000 కోట్ల రూపాయల పనులు కూడా టెండర్లు కాల్ చేసి పనులు అప్పగించబోతా ఉన్నారు. 29 గ్రామాలలో 36 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు శరవేగంగా పనులు జరుగుతాయి. ఇది ఇలా ఉండగానే అమరావతి రాజధానికి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా యాడ్ కాబోతా ఉంది. ఐటీ కారిడార్ రాబోతా ఉంది. ఈ విధంగా అమరావతి పనులు కూడా పరుగులు తీస్తూ ఉన్నాయి. రాయలసీమ విద్యుత్ ఉత్పత్తికి కేంద్రంగా మారుతా ఉంది. ఒకవైపు సోలార్ విద్యుత్, మరొక వైపు విండ్ విద్యుత్, మరొక వైపు పునరుత్పత్తి విద్యుత్. ఈ విధంగా రకరకాల విద్యుత్ ప్లాంట్స్ 6,000 మెగావాట్ల విద్యుత్ రాయలసీమలో రాబోతా ఉంది. అంతేకాదు పోలవరం పనులు 2019 నుంచి 2024 దాకా పోలవరం పనులు పడుకోబెట్టారు. లేదంటే ఈ పాటికే పోలవరంలో గ్రావిటీ కెనాల్ ద్వారా కృష్ణా నదికి నీళ్ళు వచ్చేది, రాకుండా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో అత్యంత నిపుణుల్ని పిలిపించి కేంద్ర జల సంఘంలోని చీఫ్ ఇంజనీర్ని పిలిపించి అందరూ కలిసి పోలవరం ప్రాజెక్ట్ని ఏం చేయాలనేది డిసైడ్ అయ్యి డీవాల్ నిర్మాణం వేగంగా కొనసాగే విధంగా చర్యలు తీసుకున్నారు. జర్మనీ నుంచి తెప్పించిన అత్యాధునిక మిషన్లతో డీవాల్ నిర్మాణం జరుగుతోంది. సంవత్సర కాలంలో ఈ డీవాల్ నిర్మాణం పూర్తవుద్ది. 2027 డిసెంబర్ నాటికి పోలవరానికి సంబంధించిన ప్రతి పని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు. పరిహారంతో సహా 273 గ్రామాల్లో ఇప్పటికే 46 గ్రామాలు ఖాళీ చేయించారు. వారికి కాలనీలు కూడా నిర్మించి పరిహారం చెల్లించారు. రాబోయే రోజుల్లో పోలవరం పనులు కూడా పరుగులు తీస్తున్నాయి. మరొక వైపు ఉత్తరాంధ్ర పరిశ్రమలకి, ఐటీ పరిశ్రమలకి, ఉక్కు పరిశ్రమలకి హెడ్ క్వార్టర్స్గా మారబోతోంది. విశాఖలో టీసీఎస్ భారతదేశంలోని అతిపెద్ద కేంద్రం పెట్టేందుకు ముందుకొచ్చింది. బెంగళూరు నగరంలో, హైదరాబాద్లో, చెన్నైలో ట్రాఫిక్ సమస్యలతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో 2 టైర్ సిటీస్కి మంచి అవకాశం ఉంది. 25 లక్షల పైగా జనాభా ఉండి అంతర్జాతీయ విమానాశ్రయం కనుక ఉంటే ఐటీ కంపెనీలన్నీ కూడా ఈ 2 టైర్ సిటీస్ మీద ఫోకస్ పెట్టాయి. అందువల్ల విశాఖ మంచి అవకాశం ఉంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కనుక వస్తే ఇక్కడ కూడా క్వాంటమ్ విలేజ్ స్టార్ట్ అవుతా ఉంది. టీసీఎస్, ఐబిఎం, ఎల్ఎన్టీ కంపెనీలు జనవరి నాటికే దీన్ని సిద్ధం చేయబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వడం లేదు అనే ప్రచారాన్ని తిప్పికొడుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు.
12వ తేదీ నాటికి ఈ ప్రచారానికి తెరబడుతుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎలా ఉంది అనే విషయాన్ని మీరు కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.